శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జేజమ్మ గారు వెళ్తున్నారా? పశుపతి గారు ఫామ్ హౌస్లనే కట్టేసారు. మీరు కొద్దిసేపు ఒక్కసారి ఈరోజు ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది. నా పాత సహచర ఒక బీఆర్ఎస్ నాయకుడు మెసేజ్ ఏం పెట్టిండంటే, ఇందిరా పార్కు ఎప్పుడు ధర్నా చేయాలన్నా మనకు యాతన వచ్చేది, మనిషికి 500 రూపాయలు 300 ఇస్తే కానీ రాకపోదురు, కానీ ఇవాళ ఇందిరా పార్కుని మోడీ పార్కు చేసిరేందేమన్నా, ఎట్లొచ్చిరన్నా ఈ బీజేపీ నాయకులు ఇంతమంది అని చెప్పి వారు అడుగుతా ఉన్నారు. ఇక్కడ రామమంత్రం మన ప్రియతమ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు, వేదికను అలంకరించినటువంటి మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. నీది నాది దమ్ము చూయించాలి ప్రభుత్వానికి, నీది నాది దమ్ము చూయించాలి ప్రభుత్వానికి. అది నినాదం, నీ నా దమ్ నినాదం చేద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చాలా మంది వక్తలు మాట్లాడాల్సి ఉంది కాబట్టి వారిచ్చిన సమయానికి కన్ఫైన్ అవుతూ ఒక డిసిప్లిన్ సోల్జర్గా మీ ముందు 2 విషయాలు పెడతాను. ఒకటి, బీజేపీ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలకి ప్రగాఢ విశ్వాసం ఏర్పడతా ఉంది. రాబోయే కాలంలో ప్రభుత్వంలోకి వస్తామని అంచెలంచెలుగా పెరుగుతూ ఉంది. నదీ ప్రవాహంలాగా ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తూ ఉంటే ఆ గలగల పారుతున్నటువంటి నది ఒరవడి ఏ రకంగా ఉంటుందో ఇవాళ బీజేపీ క్యాడర్ కానీ బీజేపీ వైపు ప్రజలు కానీ ఆ రకంగా ప్రవహిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు దిగ్విజయ యాత్రలు మొదలు పెడతా ఉన్నారు. ఒకనాడు ఢిల్లీకి పోయి అనేక మంది నాయకులు ఇక్కడ గతంలో పశుపతి సర్కారు ఉండే, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి సర్కారు ఉంది. ఆయన రావణుడి లాగా రావణ కాష్టం చేస్తూ ఉన్నాడు తెలంగాణని. అనేక రకమైనటువంటి హామీలు గుప్పించి ప్రజలని మోసం చేసి, ఎప్పుడో వెనకట చూసిన మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా చూసి గతంలోని మోసగాడిని ఓడించి ఇవాళ మోసగాళ్లకు మోసగాడిగా వ్యవహారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి దౌర్జన్యాలు ఎక్కువైనాయి తెలంగాణకి. మాకు ఒక మంచి ప్రెసిడెంట్ని వెంటనే నియమించమని అడిగిరట మన నాయకులందరూ పోయి. ఓ ऐसा है क्या? रेवंत रेड्डी बोले तो रावण का सरकार आया क्या? రావణుడికి ఎవరుండాలి? రావణుడికి ఎవరుండాలి? అందుకే రామచంద్రుడిని ప్రెసిడెంట్ గా పంపించినారు. ఆయన తెలంగాణ పొరిమేరలందరూ చుట్టొచ్చినాడు. ఇవాళ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఇందిరా పార్కు దగ్గర ధర్నా రూపంలో కూర్చున్నాం. దట్ ఈజ్ రామచంద్రరావు. మోడీ గారి విషయం నేను ఒకటి చెప్తాను. మోడీ గారు ఎవరనుకున్నారు? మోడీ గారు ఈరోజు ప్రపంచంలో అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, చంద్రమండలం మీదకి అందరూ వెళ్తారు. అందరూ వెళ్ళినారు. మేము గొప్పోళ్ళమని జబ్బలు జరుచుకున్నారు. కానీ మోడీ మంత్రం ఆ చంద్రుడికి ఒక సినిమా గుర్తొస్తుంది నాకు, ఒక్కడు మహేష్ బాబు, అందరూ ఒకవైపు నేను ఒకవైపు అనే ఒక హీరో పాట నాకు గుర్తొస్తుంది. అందుకే ప్రపంచమంతా చంద్రుడికి నార్త్ పోల్ పోతే మన మోడీ గారు సౌత్ పోల్కు పోయినారు. ఆ సౌత్ పోల్లో ఏముందని ప్రపంచ దేశాలు మన వెనుక పడతా ఉన్నాయి సమాచారం కోసం. దట్ ఈజ్ మోడీ. అందుకే మీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మొన్ననే అయోధ్యలో రామచంద్రుడి మందిరం మీద ధ్వజారోహణం జరిగింది. ధ్వజారోహణం మీద కూడా ఈరోజు అనేక మంది భయకంపితులు అవుతా ఉన్నారు. ఎక్కడ తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ఇవాళ ప్రపంచ దేశాలు భయపడతా ఉన్నాయి.
నన్ను ఒకరు అడిగితే చెప్పినా, రామచంద్రుడి మీద ఆ మందిరం మీద ధ్వజారోహణం మోడీ గారు చేశారు, మేము ఎర్రకోట మీద కూడా ధ్వజారోహణం చేసినాము. రాబోయే కాలంలో రామచంద్రుడి నాయకత్వంలో రేవంత్ ని దించేసి గోల్కొండ కోట మీద కూడా బీజేపీ ముఖ్యమంత్రి జెండా ఎగరేస్తా ఉన్నాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అనేక కార్యక్రమాలు. రేవంత్ రెడ్డి గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఎట్లా ఉందంటే, నేను లేచి వస్తుంటే ఒక అన్న మొన్న భువనగిరి గుట్టది ఒక చిన్న కథ చెప్పినావన్నా, అది మళ్ళా చెప్పంటే అది కాదు అసొంటిది వేరే చెప్తా అని చెప్పిన. ఈరోజు మోడీ గారు వికసిత్ భారత్ అని మనం ముందుకు పోతా ఉన్నాం. మంచి డ్రైవింగ్ ఫోర్స్లో ఉన్నాడు భారతదేశానికి ప్రధానమంత్రి పదవిలో. ఎంత చక్కగా ఈ ప్రభుత్వం అనే డెమోక్రసీ అనే వెహికల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎక్కడా తూలట్లేదు, అదరట్లేదు, బెదరట్లేదు. ఎన్ని కర్వులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ప్రపంచ దేశాల జియో పాలిటిక్స్లో అనేక ఒడిదుడుకులు వచ్చినా, మోడీ గారి ప్రయాణం డ్రైవింగ్ ఫోర్స్లో ఆ వెహికల్ని చాలా ముందుగా తీసుకెళ్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ ఖజానాలో డబ్బులు లేవు, మన వెహికల్లో నిండుగా డీజిల్ ఉంది, డ్రైవింగ్ ఫోర్స్ బాగుంది, కానీ రేవంత్ రెడ్డి బండిలో బుల్లెట్ మీద రాహుల్ గాంధీని ఎక్కించుకొని పోతున్నాడట. నా దగ్గర ఒక ఇకమాంత్ ఉంది అని చెప్పినాడట. అరే ఏమి ఇకపత్ భయ్ అంటే, మనం వికసిత్ భారత్ అని మోడీ గారు ప్రయాణం చేస్తూ ఉన్నాడు కాబట్టి దాని ఎన్నుకున్న చైనో మెట్టో పట్టుకొని మనం డీజిల్ ఖర్చు లేకుండా దాన్ని పట్టుకొని పోదాం మన బుల్లెట్ మీద అని చెప్పినాడట. అట్లా ప్రయాణం చేస్తే ఉంటాడా? ఏన్నో ఒక రోజు పడిపోతాడు. సో రేవంత్ రెడ్డి గారు, మీ హుషారు లెక్కలు పనిచేయవు. మీరిచ్చిన ఆశలు మొన్ననే మనం చూసినాం. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు ఒక హామీ ఇస్తే, ఒక హోప్ క్రియేట్ అయితే, ఒక సైక్రాట్రిస్ట్ డాక్టర్ని ఎవరినైనా అడగండి, ఒక ప్రభుత్వము హోప్ క్రియేట్ చేస్తే ప్రజలలో దాని మీద విశ్వాసం పెరుగుతుంది. నేను ఏ రకంగానైనా సాధిస్తా అని చెప్పి 42% పెట్టి ఆ రోజు ఎవరిని అడగకుండా ఎన్నికల కోసం, ఎన్నికల సమయంలో నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకొని అసెంబ్లీ రాగానే 2 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసి మళ్ళా పంచాయతీ ఎన్నికలు వచ్చే ముందు దీని పుట్టను కదిలిచ్చి ఆ 42% అనే రిజర్వేషన్ని నేను ఏ రూపంలోనైనా తెస్తా, నా దగ్గర అబ్రకదబ్ర ఉంది, తెలంగాణ రోల్ మోడల్ అన్నావు, ఇవాళ జారిపడ్డావు. పిల్లలు, కుసుమారని పిల్లలు ఇవాళ బీసీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఆ ఆత్మహత్యల యొక్క పాపం నీకే తగులుతుంది రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. దీనికి కారణం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ప్రకటన, కామారెడ్డి ప్రకటన అని తెలియజేస్తా ఉన్నాను. ఒక్కటే మీరందరూ కూడా దయచేసి, నీ లొల్లి గతంలో మా భువనగిరి గుట్ట దగ్గర ఒకడు వచ్చిండట వెనకటికి, 2 ఏళ్ళు నన్ను బాగా మేపుర్రి, నాకు అధికారం ఇయ్యురి, నాకు కాజు పెట్టురి, బిర్యానీ పెట్టురి, ఆ గుట్టని నేను ఎత్తుకుంటా అని 42% అనే గుట్టని ఎత్తుకుంటా అని చెప్పినావు. ప్రజలు నమ్మిరు, నీకు ఓట్లేసిరు, 2 ఏళ్ళు ప్రభుత్వంలోకి తెచ్చిరు, మంచిగా తింటున్నావు, మంచిగా బలుస్తున్నావు, కమిషన్ల పేరుతోని ఇద్దరు కలిసి వంచుకుంటున్నారు, బీఆర్ఎస్, కేటీఆర్, రేవంత్ రెడ్డి. కానీ ఈరోజు ఆ భువనగిరి గుట్ట ఎత్తుతా అన్నట్టు నీకు మేపినాం కదా, నువ్వు బలిచినావు కదా, 2 ఏళ్ళు రానే వచ్చినాయి, జర ఆ భువనగిరి గుట్టని ఎత్తుకో అని ప్రజలందరూ అడిగితే ఆయన అంటాడట, నేను ఎత్తుతా అన్నది నిజమే, నేను మోస్తా అన్నది నిజమే, మీరు మేపింది నిజమే, కానీ మీరు ఎత్తి ఆ గుట్టను నా ఈపి మీద పెడితే నేను మోస్తా అన్నాడట. రేవంత్ రెడ్డి, నీ హుషారు లెక్కల్ని దించడానికే వకీల్ సాబ్ వచ్చిండు. వారి నాయకత్వంలో పక్కకు కందే మిలాకే ఒకవైపు లక్ష్మణ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అదే రకంగా మహేశ్వరుడు ఉన్నాడు, అసెంబ్లీలో అనేక మంది దిగ్గజాలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వీరందరూ కనుక బయలుదేరితే రేపు నీకు తప్పకుండా ఈ ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. ఈ ప్రజా కోర్టులో ఆ శిక్ష నెరవేరే రోజు బీజేపీయే నిర్ణయిస్తుంది. కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ ప్రకంపనలు మొదలైనవి అని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి